హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు నేను చాక్లెట్ ఇడ్లీ కేక్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఇలా వస్తాయి అన్నమాట. అవి ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూద్దామా. ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా 3 టేబుల్ స్పూన్ మనం తీసుకోవాలి. ఇలా 3 టేబుల్ స్పూన్ తీసుకుని దాని తర్వాత మనం ఏంటంటే ఇది చక్కగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో మనం ఇప్పుడు ఫ్రెష్ పెరుగుని మనం యాడ్ చేసుకోవాలి. అది కూడా 3 టేబుల్ స్పూన్ అనమాట. ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్లు మనం కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కర్డ్ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా 3 టేబుల్ స్పూన్ అనమాట. షుగర్ పౌడర్ 3 టేబుల్ స్పూను, రిఫైన్డ్ ఆయిల్ 3 టేబుల్ స్పూను, ఫ్రెష్ కర్డ్ 3 టేబుల్ స్పూన్. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇలా అండి చక్కగా ఇప్పుడు కలిసిపోయావు కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మైదా 5 టేబుల్ స్పూన్ మనం వేసుకోవాలి. మైదే కాకుండా ఇంకేంటంటే మనం ఆటా కూడా వేసుకోవచ్చు, అదే వీట్ ఫ్లోర్. ఇవన్నీ ఇప్పుడు చక్కగా మనం కలుపుకోవాలి. అంటే ముద్దలు లేకుండా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర మిషన్ ఉందనుకోండి వెల్ అండ్ గుడ్, లేకపోతే చేయితోనే మనం చక్కగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది థిక్గా తయారవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ 7 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇది మిల్క్ సైడ్ పెట్టుకోవాలి. మనకి మరీ ఎక్కువ థిక్గా అయిందనుకోండి మనం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 7 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నేను ఒకవేళ థిక్నెస్ ఎక్కువైందనుకోండి మనం మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడు ఎంత థిక్గా ఉండాలో అలా అన్నమాట. ఇప్పుడు మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. దీంట్లో కోకో పౌడరు 1.5 టేబుల్ స్పూన్ మనం ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో బేకింగ్ పౌడర్ అంటే 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా 1/4 స్పూన్ మనం యాడ్ చేసుకోవాలండి. అంటే బేకింగ్ పౌడర్ ఎక్కువగా ఉండాలి, బేకింగ్ సోడా ఎప్పుడు క్వాంటిటీ తక్కువ ఉండాలి. బేకింగ్ పౌడర్ కంటే ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేటట్లు మనం కలుపుకోవాలి. దీని ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఇంకేంటంటే దీన్ని చక్కగా మనం బీట్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. చాలామందికి ఓవెన్స్ ఉండవు కదా, ఈజీగా మనం ఇడ్లీ పాత్రలో మనం ఇది పెట్టుకొని చాక్లెట్ కేక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటాయి, చాలా ఈజీగా అండి. ఇది జస్ట్ మిక్స్ చేయడమే లేటు, దాంట్లో పెట్టేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇది మీకు మరీ థిక్నెస్ ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి, దీంట్లో కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవచ్చు. అందరి ఇంట్లో ఇడ్లీ పాత్ర జనరల్గా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది కదా. ఇది అప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఇడ్లీ పాత్ర పెట్టి వాటర్ వేయకూడదండి. ఎప్పుడు దీంట్లో ఏంటంటే సాల్ట్ ఉంటుంది కదా, మీ దగ్గర గడ్డుప్పు అంటారు కదా, అది ఉంటే మరీ మంచిది. నేను ఇది కూడా వేస్తున్నాను. నా దగ్గర గడ్డుప్పు కూడా ఉంది, అది కూడా వేస్తున్నాను. చాలామందికి డౌట్ రావచ్చు మా దగ్గర గడ్డుప్పు లేదని, అందుకే నేను అది మిక్స్ చేసి వేస్తున్నాను. అది ఉంటే చాలా మంచిది, ఇది కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దీన్ని మనం ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేస్తామన్నమాట. అది కాసేపు వేడయ్యే లోపల ఇప్పుడు దీంట్లో నేను ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ అనమాట, చాలా కొద్దిగా నేను కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేస్తే మనకి కేక్స్ అనేవి ఇంకా బాగుంటాయి.
అంటే కాఫీ ఫ్లేవర్ అనేది మనం తినేటప్పుడు తెలుస్తుంది. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చలేదనుకోండి స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టుకుని ఇప్పుడు ఏంటంటే మనం ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ని మనం ఇలా రాసుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ కానీ బటర్ కానీ, నేను ఇక్కడ రిఫైండ్ ఆయిలే ఇలా రాసుకుంటున్నాను. ఇలా దీన్ని ఎందుకు రాసుకుంటానంటే తీసేటప్పుడు అవి చక్కగా వచ్చేస్తాయి అంటకుండా. మనం ఇడ్లీ పెట్టేటప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ కదా, సేమ్ అలానే. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, దీన్ని పెట్టేయాలి. అది ప్రీ హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసి మనం కాసేపు దీన్ని కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇలా అంటే అది కుక్ అయిందా లేదనేది ఇలా వస్తుంది. అది కుక్ అయిందనుకోండి పైకి ఇలా పొంగుతాయి అన్నమాట. మనం మధ్య మధ్యలో మీకు నేను చూపిస్తాను చూడండి. ఇలా ఏంటంటే మనం చెక్ చేస్తూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా పొంగాయి కదా, ఇడ్లీలోనే వస్తాయి. కేకుల ఓవెన్ లాగే వస్తాయండి సేమ్. ఇప్పుడు చూడండి దీన్ని ఇప్పుడు నేను చెక్ చేసి మీకు చూపిస్తాను. ఇలా చేసామనుకోండి అంటుతుంది కదా, ఇంకా కుక్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకా కాసేపు మనం కుక్ చేసుకోవాలండి. కాసేపు అయిన తర్వాత మనకి కుక్ అయిపోయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి కుక్ అయిందా లేదనేది. మనకు ఒక స్మెల్ కూడా వస్తుందన్నమాట అది కుక్ అయ్యేటప్పుడు. చూడండి ఫస్ట్ మనం ఇలా టచ్ చేసేటప్పుడు దానికి అంటుకుంది కదా, ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మనం అది చాలా వేడిగా ఉంటుంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వచ్చాయన్నమాట. ఇలా వస్తాయి. ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇడ్లీ కేక్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు ఇవి ఇలా ప్రిపేర్ అయిపోయాయి కదా, ఇప్పుడు దీని మీద ఏంటంటే మనం షుగర్ పౌడర్ని చల్లుకోవాలండి. మనం ఇలా పైన వేసామనుకోండి బాగుంటుంది. అది కాసేపు అయ్యేటప్పటికి ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉంటాయి కదా, కాసేపు అయ్యేసరికి అవి మొత్తం ఈ షుగర్ పౌడర్ని పీల్చేస్తాయి అన్నమాట. అప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు వైట్గా కనిపిస్తుంది కదా, కాసేపు ఒక 15 మినిట్స్ తర్వాత అది మొత్తం పీల్చేస్తుందండి. మీకు ఈ షుగర్ పౌడరు పైన అసలు కనిపించదు. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.